హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే చేతన్ కోసం ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లోనే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కిడ్స్కి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా అయిపోతుంది. మా వాడికైతే చాలా నచ్చుతుంది. సమ్మర్ వచ్చింది కాబట్టి చక్కగా ఇలాంటి ఐస్ క్రీమ్స్ని ఎంజాయ్ చేయడానికి ఇదే మంచి టైము. అందుకే మేము కూడా స్టార్ట్ చేసేసాము. మీలో ఎవరికైనా రెసిపీ తెలియకపోతే ఈరోజు నేను డీటెయిల్గా షేర్ చేస్తాను. ఒకసారి ట్రై చేసేయండి. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే హ్యాపీగా తక్కువ ప్రైస్లో బడ్జెట్లో మంచి హెల్దీ ఐస్ క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ వచ్చేసి నేనైతే రిలయన్స్లో తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ పడిందనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒకటి తీసుకున్నాను కానీ బయట షాప్లో తీసుకున్నాను. నాకు ఎందుకు అవంత మంచి క్వాలిటీ అనిపించలేదు. అందుకే ఇంకా ఈసారి మళ్ళీ ఇంకొకటి తీసుకోవాల్సి వచ్చిందనమాట. అండ్ ఇదైతే రిలయన్స్లో తీసుకున్నా. నాకైతే ఈ క్వాలిటీ చాలా బెటర్ అనిపించింది. బికాజ్ లాస్ట్ టైం ఇది కూడా చూసాను కదా, కంపారిటివ్లీ ఇదే బాగుందనిపించింది. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి రిలయన్స్లో కానీ డిమార్ట్లో కానీ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి. సో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఐస్ క్రీమ్కి ఫుల్ క్రీమ్ మిల్కే కావాలి మనకి. అండ్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని చక్కగా ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మరిగించే టైంలో మధ్యలో కలుపుతూ చుట్టూ స్క్రేప్ చేసుకుంటూ రావాలి. సో దట్ ఒక క్రీమీ టెక్స్చర్లో మిల్క్ అనేది ఫామ్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా మరిగించుకోవాలి. ఈలోగా హ్యాండ్ఫుల్ ఆఫ్ జీడిపప్పులు తీసుకుని ఒక గిన్నెలో కొంచెం వేడి పాలు వేసుకుని కాసేపు మంచిగా నాననిచ్చాను. ఈ పాలు మరిగేలోగా చక్కగా అవి నాని చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకుని ఇలా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మనం న్యాచురల్గానే క్రీమీగా వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి జీడిపప్పులు దానికి మంచిగా హెల్ప్ చేస్తాయి. అండ్ బాదం కూడా వేసుకోవచ్చు కానీ బాదం వేస్తే ఏంటంటే మనకి బాదం మిల్క్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అందుకనే. అండ్ ఇదే టైంలో కావాలనుకుంటే ఇలాచీ కూడా కొంచెం షుగర్లో వేసి పౌడర్లో చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఆ ఇలాచీ ఫ్లేవర్ అంత నచ్చదు, నాకు అసలు నచ్చదు. మా ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఫైన్ అనమాట. ఇంకా అసలు దేనిలోనూ పెద్దగా యాడ్ చేయను నేను. సో ఇలా అయితే పాలు మంచిగా మరుగుతూ ఉండగా ఇంకా సగం వరకు మరిగిపోయాయి అన్నప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ మరిగించుకుంటూ రావాలి. ఇంకా ఆ తర్వాత ఇంకాస్త మరిగిన తర్వాత నేనైతే కలర్ కోసం ఇక్కడ కాస్త పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇదే టైంలో కావాలనుకుంటే మీరు కుంకుమ పువ్వున్న కాస్త పాలల్లో నాననిచ్చి ఇంకా వేసుకోవచ్చు అనమాట మరిగే టైంలో. లేదు అనుకుంటే ఫుడ్ కలర్ ఇష్టమన్నా వేసుకోవచ్చు. నేనైతే పసుపుని యూజ్ చేస్తాను మోస్ట్లీ. ఇదైతేనే నాకు కొంచెం న్యాచురల్గా క్రీమీ టెక్స్చర్కి సరిపోయే కలర్ వస్తుంది అనిపిస్తుంది. సో నాకు ఈ కలర్ చాలా అనిపిస్తుంది. నేను బాదం మిల్క్లో అయినా ఇలా ఐస్ క్రీమ్స్లో అయినా సరే ఇంక ఇలానే యాడ్ చేస్తాను అనమాట. సో ఇలా పాలన్నీ మంచిగా మరిగించుకుంటూ స్లోగా కలుపుకుంటూ చుట్టూ స్క్రేప్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా అవ్వడానికి ఒక 1/2 అవర్ అయినా ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ మిల్క్ కన్సిస్టెన్సీ టెక్స్చర్ ఇలా వస్తే సరిపోద్ది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా కూడా మంచిగా కూల్ అయ్యేంత వరకు రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చక్కగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారనివ్వండి. మంచిగా చల్లారితేనే అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. సో చల్లారిన తర్వాత ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. షుగర్ అట్లాంటిది ఏమీ యాడ్ చేయట్లేదు. షుగర్ యాడ్ చేసేలా ఉంటే మనం వేడి పాలలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను బెల్లం యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చల్లారిన తర్వాత అప్పుడు యాడ్ చేసి మిక్సీ పట్టాను. లేదు అనుకుంటే షుగర్ యాడ్ చేస్తే పాలతో పాటు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంతే, సింపుల్గా తయారైపోతుంది. ఇంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. బెల్లం కూడా ఏంటంటే మనం ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. పెద్ద ఎక్కువ కూడా అవసరం ఉండదు. తర్వాత ఈ మిక్స్చర్ని ఇంకా గరిటతో తీసుకుని స్లోగా ఇంక ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇవైతే డిఫరెంట్ షేప్స్లో వచ్చాయి. పిల్లలకి మంచి అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అండ్ ఈ ఐస్ క్రీమ్ కూడా చక్కగా టేస్టీగా హెల్దియర్ వెర్షన్లో ప్రిపేర్ చేసాం కాబట్టి 1-2 తిన్నా కానీ ఏం పర్లేదనమాట. సమ్మర్ సీజనే కాబట్టి ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఏం ఉండదు మోస్ట్లీ. సో ఇంకా ఇలా అయితే ఫిల్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం ఒకటి మాత్రం 1/2 ఫిల్ అయింది. సో ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుంటే తక్కువ ఖర్చుతో ఇన్ని ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, టోటల్ 8 ఐస్ క్రీమ్స్ వరకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటేసారి. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి ఒక 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. నేనైతే నైట్ ప్రిపేర్ చేశానండి. నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో అలా అయితే మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా కాస్త ఆగుతారు. అదర్వైజ్ మార్నింగ్ ప్రిపేర్ చేసామే అనుకోండి ఇంకా అది ఎప్పుడు అవుతుంది అని మన చుట్టూ ఈగలా తిరుగుతూనే ఉంటారనమాట. అసలు చేతనైతే అప్పుడు ఇచ్చేయమని ఏడుపు. లేదు నాన్న ఫ్రిడ్జ్లో పెట్టాలి, కాసేపు ఆగు అనుకుంటూ చెప్తూ డైవర్ట్ చేసి ఏదోలా అయితే పడుకోబెట్టాము ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వాడికి ముందు ఐస్ క్రీమ్ గుర్తొచ్చిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయిస్తాను, కాసేపు ఆడుకోయిస్తాను, అప్పుడే అవదు అది ఇదని చెప్పి అలా టైం స్పెండ్ చేస్తూ తీసుకొచ్చాను. మార్నింగ్ చేసి ఉంటే మాత్రం చొక్కాలు చూపించేవాడేమో అనిపించింది నాకైతే.
అండ్ ఇంకా 8 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. చాలా మంచిగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, హాఫ్ లీటర్ మిల్క్తో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే యూజ్ చేసుకుని చేసేసుకోవచ్చు. అసలు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. చక్కగా మనం వితిన్ 50 రూపీస్లోనే చేసేసుకోవచ్చు అని చెప్తాను నేనైతే. ఒక 50 రూపాయలతో చక్కగా 8 ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్ హెల్దీ అండ్ హైజీనిక్ వేలో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా 1కి 2 సార్లు తిన్నా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో హెల్దీ ఫుడ్ రెడీ అయినట్టు ఉంటుంది. సో ఇంతకుముందు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చేశాను కదా లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంకా మ్యాంగోస్ వస్తున్నాయి కానీ పెద్దగా టేస్ట్ ఉండవేమో అని మేమే ఇంకా తీసుకోవట్లేదు అనమాట. నెక్స్ట్ మేలో తీసుకుంటే అప్పుడు ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చేస్తాను. అవి కూడా ఇష్టంగానే తింటాము. చేతన్ కూడా తినేవాడు అప్పుడు కూడా. ఇంకా అప్పటి నుంచి చేతన్కి మ్యాంగో అంటే ఇష్టం అనమాట, లాస్ట్ సీజన్ నుంచి. చూడాలి మరి ఈ సీజన్లో ఏం జరుగుద్దో ఏంటో, ఎలా తింటాడో ఏంటో మరి. మ్యాంగో జ్యూస్ కూడా సీజన్ అయిపోయే టైంకి వాడికి ఇష్టం వచ్చింది ఏంటో మరి. ఈసారి కొంచెం సీజన్ ముందుగా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తాను. ఇష్టంగా తిన్నాడు అప్పుడైతే. మరి చూడాలి ఈసారి ఏం చేస్తాడు ఏంటని. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మ్యాంగోస్ అనే కాదులేండి, సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఇష్టంగానే తింటాను నేను. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇంకా అలా ఇష్టంగానే తింటాను. ఇక వీడికి కూడా అలానే అలవాటు చేస్తూ ఉన్నాం అనమాట. వాడు కూడా పర్లేదు, చాలా వరకు బాగానే అడాప్ట్ చేసుకుంటున్నాడు. సీజనల్ ఫ్రూట్స్ తింటే ఏంటంటే కొంచెం ఆ సీజన్కి వచ్చే డిసీజెస్ రాకుండా ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉండి మనం కూడా మంచిగా స్ట్రెంగ్తన్ అవుతామన్నమాట. ఇలా ఐస్ క్రీమ్స్ లాంటివి ఏంటంటే మనం బయట కొనకుండా ఇలా పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెట్టామనుకోండి, కొంచెం ఈజీగానే ప్రిపేర్ చేసేవి చూసుకున్నామంటే మనం చక్కగా వాళ్ళకి 1-2 సార్లు ఇచ్చినా సరే మనకు కూడా హ్యాజల్ ఫ్రీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళు కూడా టేస్టీగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అలా కాకుండా బయటవి కొన్నామంటే మనం తింటేనే ఈజీగా సిక్ అయిపోతాము. జస్ట్ 1 or 2 ఐస్ క్రీమ్స్ తింటే దగ్గు జలుబు లాంటివి వస్తూ ఉంటాయి. బట్ ఈ ఐస్ క్రీమ్స్ తింటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండవు అనమాట. మేము ఆల్రెడీ ఇప్పటికి 2 times చేసుకున్నాము. అసలు చాలా బాగున్నాయి. మాకైతే చాలా చాలా నచ్చేసాయి అనమాట. సో ఈలోగా ఇంకా చేతనైతే మంచిగా ఆడుకుంటూ వాటిలో నిమగ్నం అయిపోయాడు. వాడిని అయితే రకరకాలుగా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ వాడికి ఆ ధ్యాస వచ్చిందంటే చాలు నన్ను తీసే వరకు వదిలిపెట్టాడు. అందుకనే ఇంకా చూసారు కదా, ఫస్ట్ హాఫ్ ఉన్నదే వచ్చిందనమాట. అనుకోకుండా అదే తీసాను. ఎలా ఉంది ఐస్ క్రీమ్? ఎలా ఉంది తిని చూడు. ఎలా ఉంది? ఎమ్మీ ఉందా? కుల్ఫీ ఐస్ క్రీమ్, కుల్ఫీ ఐస్ క్రీమ్ బాగుందా? తిను. తిను. సో ఇంకా ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే చేతనకి ఇచ్చేసాను. వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాడు అనమాట. నువ్వు లోపల పెట్టేసావమ్మా అంటున్నాడు. అప్పటికి ఏడుపు స్టార్ట్ చేసేసాడు. మీరు సరిగ్గా చూస్తే వాడి ఫేస్లో ఇచ్చేయి అని చెప్పేసి అది రానివ్వట్లేదు అనమాట. అసలు దాన్ని ఫుల్ పేజీ పెట్టేస్తాడు. ఇంకా వాడు అడిగింది వెంటనే ఇవ్వాలంటాడు. కాస్త కూడా వెయిట్ చేయడు. ఇంకా అలా మేనేజ్ చేసి ఏదో విధంగా ఇచ్చానమాట. ఇంకొకటి కూడా తీసి చూద్దాం అన్నట్టుగా తీసాను. చాలా చాలా బాగా వచ్చాయి. అసలు ఇంత మంచిగా వస్తాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చాయి అనమాట. అంటే ఆ మౌల్డ్స్ ఎలాగ వస్తాయో డీమౌల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటాయా లేదా అని ఒక డౌట్. బట్ చాలా బాగున్నాయి అండ్ టేస్టీగా కూడా వచ్చాయన్నమాట. గిల్ట్ ఫ్రీగా మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఐస్ క్రీమ్స్ విషయం అయితే. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎవరికన్నా ఇలా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఈ వీడియో చూసి చేసినట్లయితే ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేనైతే టొమాటో పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలా చేస్తానో సింపుల్గా షేర్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఒకసారి షేర్ చేసా కానీ ఇది కొంచెం ఈజీ వే అనమాట. ఫస్ట్ నేను నార్మల్ కందిపప్పు మసూర్ దాల్ కలిపి యూజ్ చేస్తాను. ఆ రెండు కలిపితే మంచిదని చెప్పేసి. సో ఇంకా మంచిగా 2-3 times వాష్ చేసుకుని కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో యాడ్ చేసుకుని కారం, పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం చింతపండు కూడా వేస్తాను. టొమాటోలు ఒక్కొక్కసారి పులుపు ఉంటే ఒక్కొక్కసారి ఉండవు. పులుపు బ్యాలెన్స్ అవనట్టు అనిపిస్తుంది నాకు అలా అయితే. అందుకని కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వేయిస్తాను అనమాట. చక్కగా ఉడికిపోతుంది పప్పు అండ్ చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది అనమాట. మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. చాలామంది ఆనియన్ వేయరు కానీ ఆనియన్ వేస్తేనే ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఆనియన్ వేయకుండా చేస్తే ఒక టేస్ట్ అనేది మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడన్నా మీరు ఆనియన్ వేయకుండా చేస్తున్నట్లయితే ఒకసారి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఈ పప్పులు, పప్పుచారు లాంటివి చాలా ఫేవరెట్ అనమాట. అందుకే వీటిలో నేను చాలా బాగా ఎక్స్పర్ట్ అయిపోయానని చెప్పాలి. ఖచ్చితంగా డే బై డే మా ఇంట్లో పప్పు డెఫినెట్గా ఉండాల్సిందే. ఆ రోజు పప్పుచారైనా ఉండాల్సిందే. ఇంకా అది బాగా అలవాటైపోయిన విషయం. చేతనికి మా హస్బెండ్కి ఇద్దరికి చాలా ఫేవరెట్ అనమాట. డే బై డే వండకపోతే వాళ్ళు ఏదో మిస్ అయినట్టు ఫీల్ అయిపోతారు.
కూరగాయల కన్నా పప్పులు పప్పుచారులు అంటేనే చాలా ఇంట్రెస్ట్. ఇంకా అందుకే రెగ్యులర్గా చేస్తుంటాను. అండ్ దాంతోపాటు ఈరోజు ఆలూ ఫ్రై చేసా. ఈ ఆలూ ఏంటో మరి బాగా స్టార్చీగా ఉంది, ఫుల్ అడుగంటేసింది. దట్టు నేను ముందు ఉప్పు పసుపు కూడా వేసేసానేమో, ఇంకా స్టార్చీగా అయిపోయింది. ఒక్కొక్క ఆలు ఏంటో మంచిగా వస్తుంది, ఒక్కొక్కటి మంచిగా రాదు. అది ఎలా చూస్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏంటో మంచిగా పొడిగా వస్తుంది. అన్ని టిప్స్ ఫాలో అయ్యి చేసినా కానీ ఒక్కొక్కసారి ఏంటో ఇలాగ అడుగంటేస్తుంది అనమాట, స్టార్చీగా అయిపోయి. సో అది. అండ్ ఇంకైతే ఇక్కడ పప్పుకి మంచిగా మ్యాష్ చేసి పోపు వేసేసాను. సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఈరోజు మా లంచ్ అనమాట. అండ్ ఇక్కడ నేను వంట చేసుకుంటూ ఉండగా చేతనైతే ఇంటిని ఎలా చేశాడో చూడండి. అసలు ఇంత దారుణంగా పడేస్తాడనమాట అన్నీ. ఈ ఒక్క రూమే కాదు, బెడ్రూమ్లో కూడా రకరకాల టాయ్స్ తీసుకెళ్ళి వేస్తూ ఉంటాడు. ఇక్కడంతా ఫుల్గా బొమ్మలు పెట్టేసుకుని కింద అన్ని పడేసి ఆటలాడుతూ ఉన్నాడు అనమాట. నేను పని చేసుకోవాలన్నంతసేపు ఇంకా వాడి ఇష్టారాజ్యం అన్నట్టు ఆటలాడతాడు. నేను ఉంటే ఒక్కొక్కసారి చెప్తాను సర్దు పెట్టు అని చెప్పేసి, బట్ నేను లేకుండా వాడంతటా వాడే ఆడుకుంటూ నేను పని చేసుకుంటున్నానంటే ఇక వాడికి అది అడ్వాంటేజ్ అనమాట. ఆడేవి సగం పాడేసేవి సగం అన్నట్టు ఉంటాయి. ఇంక ఇల్లంతా చంద్రవందర చేసి కూర్చోబెడతాడు. ఇక ఏం చేస్తాను, తప్పదు అన్నట్టుగా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్లీనింగ్కి సగం రోజు అయిపోద్ది అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ వచ్చేసి లంచ్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ మా వాడు కాలింగ్ బెల్ గొడవ అనమాట. నాన్న కాలింగ్ బెల్ కొట్టించు, నాన్న కాలింగ్ బెల్ కొట్టించు అంటాడు. ఎవరు వచ్చినా వెళ్ళినా ఈ కాలింగ్ బెల్ అయితే కంపల్సరీ కొట్టించాల్సిందే. ఆ కాలింగ్ బెల్ సౌండ్ అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు, కానీ అది వింటే నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. వాడు మాత్రం అస్సలు వినడు. ఏంటమ్మా? ఏంటంటే సాయంత్రం వాటర్ మెలన్ మర్చిపోకుండా రావాలా? అండ్ ఇక్కడైతే చేతన్ మా హస్బెండ్కి సాయంత్రం వాటర్ మెలన్ మర్చిపోకుండా తీసుకురా అని చెప్తున్నాడు అనమాట. డైలీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి వాడికి ఖచ్చితంగా వాటర్ మెలన్ జ్యూసే గుర్తొస్తుంది. అంత ఫేవరెట్ అయిపోయిందనమాట. చక్కగా వాటర్ మెలన్ జ్యూస్ ఇస్తుంటే మంచిగా కూర్చుని వాడంతటా వాడే తాగేస్తున్నాడు. నాకు కూడా మంచిదే అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సమ్మర్లో నార్మల్ వాటర్ తాగాలంటే ఫుల్ మారం చేస్తున్నాడు. సో ఇలాంటి లిక్విడ్స్తో రీప్లేస్ చేసినందుకు హ్యాపీ అనమాట. సో ఇంకా అది. నెక్స్ట్ అయితే ఇంకా నేను మీషో నుంచి ఒక 2 ఫీడింగ్ గౌన్స్ తీసుకున్నానండి. ఇవి మనం ఫీడింగ్ గౌన్స్లా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ డైలీ లాంజ్ వేర్ ఫ్రాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నైటీస్ లాంటివి ఇష్టపడిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. నేను ప్రెగ్నెన్సీలో కూడా ఇవే యూజ్ చేశాను. అండ్ అప్పుడైతే మీషో ఇట్లాంటి వెబ్సైట్స్ అట్లా ఎక్కువ అవైలబుల్గా ఉండేవి కాదు. నేను ఇన్స్టాలో ఒక పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. అప్పుడు చాలా రేర్గా దొరికేవి, బట్ ఇప్పుడు చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ దట్టు కాస్ట్ కూడా చాలా మంచి ప్రైస్లో వస్తున్నాయి అనమాట. అప్పుడు నేను ఈచ్ 1000 రూపీస్కి పర్చేస్ చేశా, బట్ సర్ప్రైజింగ్లీ ఇప్పుడైతే ప్రైజులు చాలా డౌన్ అయ్యాయి. అండ్ దట్టు ఇవైతే నాకు 2 కలిపి జస్ట్ 800 రూపీస్కే వచ్చాయి. అంటే ఈచ్ ఫ్రాక్ ఓన్లీ ఫర్ 400 రూపీస్ అనమాట. అసలు క్వాలిటీ ఎలా ఉంటాయి ఏంటని డౌట్ పడుతూనే ఆర్డర్ చేశాను. బికాస్ నేను 1000 రూపీస్లో తీసుకుని అవి ఇప్పటికీ వేర్ చేస్తూ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాకు. సరే చూద్దాంలే అసలు ఎలా ఉంటాయి ఏంటి అనుకున్నాను, కానీ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్ రేంజ్కి ఇంత మంచి క్వాలిటీ ఇస్తారని. అండ్ లెంత్ కూడా నేను డౌట్ పడ్డాను, ఎందుకంటే కొంచెం తక్కువ కాస్ట్ కాబట్టి నీ లెంత్ ఫ్రాక్స్ ఏమన్నా అవుతాయా అని డౌట్ వచ్చింది. బట్ ఇవి ఫుల్ లెంత్ ఫ్రాక్స్ అనమాట. ఫీడింగ్కే కాదు నార్మల్గా కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మనం చెప్పాను కదా, నైటీస్ లాంటివి ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి మ్యాక్సెస్ లాంటివి ఈజీగా వేర్ చేయగలుగుతారు. అండ్ చాలా బాగున్నాయి కూడా, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చాయి. నాకైతే వేర్ చేస్తే కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. నేనైతే ఎం సైజ్ ఇప్పుడు వేర్ చేసింది. ఎం సైజ్ అయినా కానీ చాలా కంఫర్టబుల్గా లూజ్ ఫిట్తోనే వచ్చాయన్నమాట. ఈ 2 కలర్ ఆప్షన్స్ అంటే మనకి 2 కలిపి కాంబోలో వచ్చాయన్నమాట 800 రూపీస్కి. చాలా వర్త్ అని చెప్తాను నేనైతే. ఈ సమ్మర్కి ఒక మంచి నైట్ వేర్లో యూజ్ చేసుకోవచ్చు మనము. డే టైం కూడా చక్కగా డ్రెస్సెస్ లెగ్గిన్స్ లాంటివి యూజ్ చేయాలంటే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇవి వేసుకుంటే చక్కగా ఒక లాంగ్ ఫ్రాక్ లుక్ వస్తుంది. అండ్ వెనకాల టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా దానికి తగ్గట్టుగా మనం మంచిగా టై చేసుకుని నీట్గా డ్రెస్లా వేర్ చేయొచ్చు. అసలు నైట్ వేర్లా కాకుండా డే టైం కూడా హ్యాపీగా ఈజీగా వేర్ చేసుకోవడానికి మంచి ఫ్రాక్స్ అనమాట. ఫస్ట్ కలర్ అయితే ఇది స్కై బ్లూ కలర్లో వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్తో అనమాట. రౌండ్ నెక్తో షార్ట్ హ్యాండ్స్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగ హార్ట్ ప్రింట్తో మంచి రెడ్ కలర్లో వచ్చిందనమాట. దీనికి కూడా వెనకాల టై చేసుకోవడానికి అయితే ఇచ్చారు హ్యాంగింగ్స్. చక్కగా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకుని వేర్ చేసుకోవచ్చు. సాఫ్ట్ స్మూత్ మెటీరియల్తో రావడం వల్ల ఈ సమ్మర్కి మంచి ఆప్షన్లా చెప్తాను నేనైతే. అండ్ దట్టు 2 ఫ్రాక్స్ జస్ట్ 800 రూపీసే కాబట్టి చాలా బెస్ట్. మనం ఈజీగా నైట్ వేర్ తీసుకోవాలనుకున్న ఒక 500-600 ఈజీగా పెట్టాలి ఒక్క పెయిర్కే.
అలాంటిది ఇవి రెండు 800లో వస్తున్నాయంటే చాలా బెస్ట్ ఆప్షన్. సో వీటి లింక్ వచ్చేసి నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.